తెలంగాణ వ్యాప్తంగా భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాదు, నగరం నడిబొడ్డున సైతం ప్రభుత్వ స్థలాలు కనబడితే గద్దల్లా వాలిపోతున్నారు. తెర వెనుక ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇస్తున్న ప్రోత్సాహంతో కబ్జాదారులు మరింత బరితెగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 15 రోజుల క్రితం ల్యాండ్ కబ్జా విషయంలో గగన్ పహాడ్కి చెందిన 2 నేతలు అరెస్ట్ అయిన ఘటన మరవకముందే మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ టీఎన్జీఓస్ కాలనీలో ఫ్లాట్ నంబర్ 517ను తప్పుడు పత్రాలు సృష్టించి సుమారు 300 ల్యాండ్ కబ్జా కేసుల్లో మరో రాజకీయ నేత అమరీష్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తప్పుడు పత్రాలతో అమరీష్ గౌడ్ 300 గజాల స్థలానికి కబ్జా చేసి ఇతరులకు విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అమరీష్ గౌడ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.